హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శివలక్ష్మి వ్లాగ్స్. నేను ఈరోజు అయితే రవ్వ లడ్డు చేస్తున్నానండి. ఒక కప్పు చక్కెర అయితే తీసుకున్నాను, ఒక కప్పున్నర రవ్వ తీసుకున్నాను, బొంబాయి రవ్వ. ఇంకా చక్కెర అయితే మిక్సీ పెట్టి పెట్టుకున్నానండి. ఇంకొక బాండిలో అయితే నెయ్యి వేసుకున్నానండి. రెండు గంటల నెయ్యి అయితే వేసుకున్నాను. దాంతో బాదం పప్పు, జీడిపప్పు అయితే వేయించుకుంటున్నాను. ఇంకా బాదం పప్పు, జీడిపప్పు అయితే వేగినాయండి, బాగా ఎర్రగేగినాయి. అదే నెయ్యిలోనే ఒక కప్పున్నర రవ్వ తీసుకున్నాను కదా, అది వేయించుకుంటున్నాను. అదైతే సిమ్లో పెట్టి వేయించుకోవాలి బాగా చిన్నగా. ఇంకా రవ్వ అయితే వేగిందండి. గిన్నెలు అయితే గిన్నె అది చక్కెర వేసి పెట్టుకున్నాను. ఆ చక్కెరలోనే ఆల్కల్ పొడి కూడా వేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ వేగిన రవ్వ కూడా దాంట్లోనే వేసుకున్నానండి ఒక పక్కన. ఇంకా కొబ్బరి అయితే వేయించుకుంటున్నాను. కొబ్బరి అయితే ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, ఊరికే కొంచెం వేడైతే చాలు. ఎక్కువ వేగి తెగిన మాడిపోతుంది. ఇంకా కొబ్బరి కూడా దాంట్లోనే వేసి పెట్టుకున్నాను. ఆ రవ్వ, చక్కెర పొడి, కొబ్బరి పొడి అన్నీ కలుపుతున్నాను. ఇంకొక ప్యాకెట్ పాలు అయితే వేడి చేసి పెట్టినానండి, చల్లగైనాయి అవి ఇంకా ఈ పొడి అంతా కలిపి పెట్టుకుంటున్నాను. కలిపి ఒక ముద్దలాగా చేసి పెట్టుకుంటే రవ్వ అయితే బాగా మెత్తగా స్మూత్గా నానుతుందండి. ఇంకా రవ్వ అయితే మెత్తగా నానిందండి, బాగా స్మూత్గా అయింది. ఇంకా జీడిపప్పు, బాదం పప్పు కూడా కలిపి పెట్టుకుంటున్నాను. ఇంకా కలిపి ముద్దలు చేసుకోవడమే. చిన్నగా చేసుకుంటేనే బాగుంటాయండి ముద్దలు అయితే గిన రవ్వ లడ్డు. ఇంకా పెద్దగా చేసుకుంటే గిన అవి బాగుండవు. నేనైతే చిన్నగానే చేస్తాను. ఇంకా రవ్వ లడ్లు అయితే ఇలా వచ్చినాయి చూడండి, బాగా వచ్చినాయి. చక్కెర అయితే కొంచెం ఎక్కువ అయిందండి. ఒక కప్పు చక్కెరకు 2 కప్పులు రవ్వ అయితే బాగా సరిపోతుంది.